గృహం భారతదేశ. ఎందుకని అంటే ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది యజ్ఞభూమి. ఇక్కడ జరిగినటువంటి పూజలు, ఇక్కడ జరిగినటువంటి యజ్ఞయాగాది క్రతువుల వల్లే మిగిలిన దేశాలన్నీ బాగుంటాయి తప్ప ఈ దేశం భోగభూమి కాదు. అటువంటి పూజామందిరమైనటువంటి భారతదేశంలో వైదిక ధర్మానికి ఎనలేనటువంటి పట్టు. అలా ఈ తృణావర్తో అందుకే ఇక్కడ ఎప్పుడు పెద్ద పెద్ద సుడిగాలులు రావడం అలాంటివి అసలు మనం ఎప్పుడూ వినం. మీరు అమెరికా మొదలైనటువంటి దేశాల్లో చూడండి, ఒక్కొక్క సుడిగాలు వస్తుంది. మా అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు నాతో ఒక పర్యాయం ఫోన్లో చెప్పింది కూడా. అక్కడ సుడిగాలులు వస్తే ఊళ్ళని పట్టుకెళ్ళిపోతుంది ఆ సుడిగాలి. అలా సుడిగాలులు రావడం అవి ఉంటాయి. ఈ దేశంలో అటువంటి ప్రకృతి ఉత్పాతములు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఒకటే కారణం, ఇక్కడ ధర్మమునకు పెద్దపీట, వేదమునకు పెద్దపీట, భక్తికి పెద్దపీట. త్యాగమయమైన జీవితమే తప్ప భోగమయమైనటువంటి జీవితం ఇక్కడ లేదు. కానీ మన ప్రారంధం ఏమిటంటే ఇవాళ పాశ్చాత్య సంస్కృతి వచ్చి మీద పడిపోయి వ్యాలంటైన్స్ డే దగ్గర నుంచి అన్ని పనికి మాలిన డేస్ని దిగుమతి చేసుకునేటటువంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించి భారతీయ సంస్కృతిని నిలబెట్టుగాక అని నేను ప్రార్థన చేస్తూ, ఆ యశోద కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నటువంటి చిన్ని కృష్ణుడు బరువైపోయాడని పక్కన పెట్టింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కంసుని పనుపన తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఆవర్తము అంటే తిప్పుట అని, తృణము అంటే గడ్డిపరక. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః అంటారు వాల్మీకి రామాయణంలో. తృణం అంటే గడ్డిపరక. గడ్డిపరక బహుచులకన. అందున సుడిగాలికి పెద్ద విశేషం ఏముంది? అది వచ్చిందంటే ఇలా 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 చుట్టుకుంటూ పైకి తీసుకుపోతుంది వస్తువుని. పైకి తీసుకుపోతూ దాని లోపల వలయంగా తిరుగుతూ ఉంటుంది ఆ సుడిగాలి. ప్రతి వస్తువుని పైకి ఎత్తుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ భూమి మీద వేగంగా వెళ్ళిపోతుంది. అది ఎందులోకి వెళ్ళిందో ఆ వస్తువులన్నీ తిరుగుతూ పైకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఎక్కడ పడిపోతాయో ఎవరూ చెప్పలేరు. అందుకే సుడిగాలిలో చిక్కుకున్న తర్వాత బ్రతుకుతాడు అని చెప్పడం చాలా చాలా కష్టం. ఈ పెద్ద సుడిగాలి వచ్చింది, యశోదను వదిలేసింది. యశోదను వదిలేసి యశోద పక్క నుంచి వెళ్ళిపోతూ చిన్ని కృష్ణుడిని ఎత్తుకుపోయాడు. ఎందుకని? వచ్చినవాడు రాక్షసుడు కంసుని పనుపున చిన్ని కృష్ణుడిని చంపడానికి వచ్చాడు. అందుకని సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అంటారు పోతన గారు. సుడిగాలి ఎలా తిరుగుతుందో ఆయన పద్యం అలా తిరుగుతుంది. పోతన గారి యొక్క గొప్పతనం ఎక్కడ ఏ పద్యం ఎలా పడాలో ఆయనకు అలాగే పడుతుంది. కాబట్టి సుడి ఎరుగని హరిసుడివడ, సుడివడడం అన్నది హరికి తెలియదు. అట్లాంటి వాడు సుడిపడ్డాడు అంటే ఆ సుడిగాలిలో చిక్కుకున్నాడు. చూస్తుండగా గిరగిర తిప్పుతూ పైకెత్తుకుపోయింది, ఆకాశంలోకి వెళ్ళిపోయింది గాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవరూ చెప్పలేరు, అంత దూరం వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు. సుడిగాలి చిన్ని చిన్ని సుడిగాలు వస్తుంటాయి అప్పుడప్పుడు, చాలా చిన్న సుడిగాలు, పెద్ద పెద్దవి కావు. చిన్న సుడిగాలు వచ్చి గుండ్రంగా తిరుగుతూ గడ్డి పరకల్ని వాటిని తీసుకెడుతూ ఉంటుంది. నేను చిన్నతనంలో ఏలూరులో చూసేవాడిని. ఇప్పుడు కాకినాడలో చుట్టూ అపార్ట్మెంట్లే కాబట్టి చూసే అవకాశం లేదు, అసలు రావు. మేమే పెద్ద సుడిగాలి వాటికి, ఇంకేం వస్తాయి అవి. కాబట్టి సుడి ఎరుగని హరిసుడి వడ్డ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా. పోనీ ఆ కృష్ణుడు ఎటెళ్ళాడో చూద్దామంటే ఈ సుడిగాలి విసిరినటువంటి ధూళి కన్నుల్లో పడిపోయి అక్కళ్ళు మంటలెక్కిపోయి ఇసుకపడి ఎవరూ కళ్ళు విప్పి సరిగ్గా చూడలేకపోతున్నారు. ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేటప్పటికి ఎత్తుకుపోయింది కృష్ణుడిని. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. పాపం యశోద లేచింది. ఆడది ఎక్కడికి వెళ్ళిందని పరిగెడుతుందా సుడిగాలి వెంట? అలాగని కొడుకు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడులే అని ప్రశాంతంగా కూర్చుంటుందా తల్లి? ఉండలేదు ఆవిడ. అందుకే ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు అసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయై.
ఖచ్చితంగా సందర్భోచితంగా పడిపోతుంది పద్యం పోతన గారికి. పోతన గారి ఆంధ్రానువాదం అంటే అలా ఉంటుంది. ఎందుచేత అంటే పోతన గారు మహనీయమూర్తి. ఆయన యజ్ఞవరాహమూర్తి గురించి ఆంధ్రీకరిస్తున్నారు పర్ణశాలలో కూర్చుని. బయట రాజు పోతన గారు అంకితం ఇమ్మంటే భాగవతం నాకు ఇవ్వనంటున్నారు, వెళ్ళి నిగ్రహించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. సైన్యం వచ్చారు. పెద్ద అడవి పంది ఒకటి పడుకుని గుర్గరించింది వాళ్ళ వంక చూసి. వాళ్ళు భయపడిపోయి ఆ పందిని చూసి వెనక్కి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు సైన్యంతో. దాన్ని చూసి రాజు కూడా భయపడిపోయాడు. చాలాసేపు అలాగే ఉన్నాడు. కొంతసేపటికి ఆ పంది వెళ్ళిపోయింది. ఇంత పెద్ద పంది పడుకుని కాపాడుతోంది ఈయన పర్ణశాలని, ఆశ్చర్యంగా ఉంది అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నేను మీ దగ్గర భాగవతాన్ని ఎలా అయినా బలవంతంగా పుచ్చుకోవాలని అడగడానికి వచ్చా, కానీ నేను లోపలికి వద్దామనుకుంటుంటే బయట ఒక పెద్ద పంది పడుకుని గుర్గరిస్తూ ఉంది, మేము లోపలికి రాలేకపోయాం. ఆ పంది పడుకుంటే మరి అంత గుర్గరిస్తే మాకే భయం వేసిందే, లోపల మీకు వినపడలేదా అని అడిగారు. అయితే పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. బహుశः నన్ను రక్షించడానికి నా స్వామి బయట పడుకుని కాపాడి ఉంటాడు అన్నారు. అంతటి మహనీయమూర్తి పోతన గారు. అందుకే ఇక్కడ పెట్టి మనం మాట్లాడితే ఎలా మాట్లాడతామో పద్యం అలాగే పడింది. ఏదైనా కనపడలేదనుకోండి వస్తువు, ఏవి తాళాలు అన్నా ఇక్కడే పెట్టాను అంటాం. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే, పిల్లాడిని ఇక్కడే పెట్టాను, ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే, గాలి తానెక్కడ నుండి వచ్చే, శిశువెక్కడి మార్గము పట్టిపోయే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సుడిగాలి, ఎటెత్తుకుపోయింది పిల్లాన్ని. శిశువెక్కడి మార్గము పట్టిపోయే, నేడెక్కడ చొత్తునంచు, ఎక్కడికెడతాను నేను ఈ సుడిగాలి వెనకాతల అని అసితేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యి. అయ్యో నేను ఆ సుడిగాలి వెనక ఎక్కడికి పరిగెడతానని కూడా చూసుకోకుండా ఆ గబ కృష్ణుడి కోసం అడుగులు వేయడంలో ఆమె నేల మీద పడిపోయి ఆ మట్టి ఒంటికి అంటుకుని గుండెలు బాదుకుని దూడ కోసం ఆవు ఈడ్చినట్టు ఏడుస్తోంది అన్నారు పోతన గారు. ఆ ఉపమానం ఆయనకే చెల్లింది. నిజంగా ఒక్కొక్కసారి అవి చూస్తుంటే పోతన గారు ఎప్పుడు చూశారు, ఎప్పుడు వీశారు ఇవన్నీ అనిపిస్తుంది. అలా కనపడే వాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకరు శంకర భగవత్పాదులు, రెండవ వారు పోతన గారు. శంకర భగవత్పాదులు ఒకరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తారో తెలియదు. ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించిన మహాపురుషులు కనుక వారికి తెలియని చెట్లు లేదు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక అంటారు. అంకోల వృక్షం అంటారు. నేను దాదాపు 30 సంవత్సరాలు వెతికా, ఎక్కడైనా అంకోల వృక్షం కనపడుతుందా, కనపడితే దాన్ని ఒకసారి చూడాలి అని. ఎందుకంటే అది గింజ వదిలిపెడితే మళ్ళీ లాగేసుకుంటుంది, అదే దాని కాయ కింద పడితే అదే లాక్కుంటుంది దాని గింజల్ని. ఆ అంకోల వృక్షం చూడాలి అని. ఆఖరికి నాకు శ్రీశైల క్షేత్రంలో ఆ మల్లెల తీర్థానికి వెడుతుంటే అక్కడ చూశాను అంకోల వృక్షాన్ని. కాబట్టి శంకరులు వేస్తారు అలాంటి ప్రయోగం, పోతన గారు వేస్తారు. గ్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యి. ఆవు దూడ ఉంటే అప్పుడు ఈంటుంది ఆవు. ముందు రోజు సంతకి తీసుకొస్తారు, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. మాకు పిఠాపురం సంత అని ఉంటుంది. ముందు రోజు తీసుకొచ్చేస్తారు చూడావుల్ని. అది ఒక్కొక్కసారి రాత్రి ఈనేస్తుంది. ఈనేస్తే మర్నాడు పొద్దున్న 9ంటికో 10ంటికో ఎవరో కొనుక్కుంటాడు. ఆ పక్కనే పల్లెటూరు వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దూడని ఓ రిక్షాలో పట్టు కూర్చుంటారు. కూర్చుని రిక్షా వెళ్ళిపోతుంటారు. ఆవుని పట్టుకోరు. ఈ ఆవు ఆ దూడ కోసం వెళ్ళిపోతుంటుంది. అది ముందు రోజే ఈనింది, దానికి బాధ ఉండదా? దానికి వెనక నుంచి ఇంకా మావి వేలాడుతుంటుంది. మాంసం కదది, దానికోసం కుక్కలు వెంటపడుతుంటాయి. అది వెనక్కి తిరిగి కొమ్ములతో కుక్కల్ని తరుముకుంటూ అలా తరుముకుంటూ కూర్చుంటే దూడ వెళ్ళిపోతుందేమోనని అంబా అంబా అనుకుంటూ ఆ రిక్షా వేగంతో సమానంగా నేను నడవగలనా నడవలేనా, మార్గాయాసమా, ముందు రోజు ఈనింది, ఎంత పచ్చిగా ఉంటుందో ఒళ్ళు, అయినా ఆగదు. ఆగితే దూడ వెళ్ళిపోతుందని ఆ దూడ వెనక అలాగే నడిచి వెళ్ళిపోతుంటుంది. వెనక కుక్కలు, ముందు రిక్షాలో దూడ.
ఆ రిక్షావాడు కొంచెం వేగంగా కానీ నడిపించాడు అనుకోండి, దాని ఆతృత చూడాలి నిజంగా ఎంత కష్టపడి వెళ్తుందో. దూడ మీద ఆవుకుండేటటువంటిది ప్రేమ అనన్య సామాన్యం. అందుకే ఒక్క గురువు గారికి ఉంటుంది శిష్యుడి మీద వాత్సల్యం. వాడు ఎటువంటి వాడవనివ్వండి, వాడి దోషాలన్నిటినీ నాకేస్తాడు గురువు. అందుకే గురువుకి పూర్వ జీవితంతో సంబంధం ఉండదు. వాడు గతంలో ఎవరు ఆయనకు అనవసరం, ఆయన ఇప్పుడు ఎవరు మారి ఉన్నాడు అంతే కావాల్సి. మార్పు కదు కావాలి, నీకెందుకు ఆయన యొక్క పూర్వ జీవితం నీకెందుకు? తెలుసుకునే ప్రయత్నం కూడా గురువు చేయడు, మార్చే ప్రయత్నం ఒకటే గురువు చేస్తాడు. అందుకే వాత్సల్యం గురువుది. అలాగే గోవుది వాత్సల్యం, అందుకే గోవత్సము అని పిలుస్తారు. శిష్యుణ్ణి గురువు వత్సా ఇలా రా అంటాడు మళ్ళీ. అందుకే పుట్టిన దూడని తాను మాంసాహారి కాకపోయినా తన నాలుకతో మావినంతటినీ శుభ్రం చేసే ప్రాణి ఆవు ఒక్కటే సృష్టిలో. అంత గొప్పది ఆవు. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేశారో పోతన గారు, పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేసిన వారు కదూ, చూసి ఉంటారు రోజు. అందుకే అద్భుతమైన ఉపమానం పడిపోయింది. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు వసి తెక్షణ క్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలి దురంత చింతయ్యి అని పాపం పరిగెడుతోంది ఆవిడ. ఈ తృణావర్తుడు పైకి 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 తీసుకెళ్ళిపోతున్నాడు కృష్ణుణ్ణి. ఎందుకు అలా తీసుకెళ్ళడం అంటే, ఆ పైకి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేస్తే చిన్ని కృష్ణుడు కింద పడిపోయి రాళ్ల మీద ప్రాణం వదిలేస్తాడు. అందుకుని ఎత్తుకుపోతున్నాడు. ఈయనేం చేశాడు, వాడు ఎంత పైకి తీసుకెళ్తుంటే ఈయన అంత గట్టిగా వాడి కంఠం బిగించేశాడు. చేతులు రెండింటితో కంఠం పట్టుకున్నాడు. పిల్లలు ఏదైనా భయం వేసిందనుకోండి గట్టిగా పట్టేసుకుంటారు. వాళ్ళకి భయం ఎక్కువవుతున్న కొద్దీ పట్టేసుకుంటారు. మొట్టమొదటిసారి పిల్లల్ని పట్టుకుని ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కించారనుకోండి, వాడు లేచిపోయి గబుక్కుని కంఠం పట్టేసుకుంటాడు. వాడికి అదో ధైర్యం కంఠం పట్టేసుకుంటే. అలా చిన్న పిల్లాళ్ళ భయపడిపోయిన వాళ్ళ కంఠం పట్టుకున్నాడు ఆ తృణావర్తుడి. ఎలా పట్టుకున్నాడు అంటే, ఏదో పిల్లాళ్ళ పట్టుకోలేదు, ఒక 10 పర్వతాలు కలిపితే ఎంత బరువు ఉంటుందో అలా పట్టుకున్నాడు. వాడు కింద పడిపోవడం మొదలుపెట్టాడు. నేరకపోయి నిన్నెత్తుకొచ్చాను, ఇదేమిట్రా బాబు నా కంఠం పట్టుకున్నాను, వదులు వదులు అంటాడు వాడు. పూతాంది చన్ను విడువుము విడువుము చాలు నన్నుచ్చు వదిలేడా. ఈయన పట్టుకున్నాడు, ఈయన వదలడు. పైకెత్తుకెళ్ళిపోయి కింద పారేద్దాం పిల్లాన్ని అనుకున్న తృణావర్తుడు పిల్లవాడి బరువుకి తాను కింద పడిపోతున్నాడు. పడిపోతుంటే ఆ పడిపోవడం ఆకాశంలోంచి వేగంతో వచ్చి కింద పడిపోతుంటే పురభంజను గోల కూలు పురముంబోలెన్. పోతన గారు ఎక్కడ శివకేశవుల మధ్య భేదాన్ని పాటించారు కవిత్వంలో. అందుకే ఒక్కసారి ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే, పురభంజను గోలకూలు పురముంబోలెన్. పురభంజనుడు అంటే త్రిపురములను కొట్టినవాడు పరమశివుడు. పరమశివుడు త్రిపురములను ఎలా కొట్టేశాడో అలా ఆ పైనుంచి తృణావర్తుడిని కిందకి లాగేశాడు. లాగేస్తే ఆ తృణావర్తుడు వచ్చి రాళ్ల మీద పడిపోయి ఆ శరీరం అంతా భగ్నంగా కుడై ఆ శరీరం అంతా ముక్కలైపోయి ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. పిల్లవాడు నేల మీద పడిపోయి ఉన్నాడు, ఆ మాంసపు ముద్దల మధ్యలో పడిపోయి ఉన్నాడు. చూసింది యశోద, చూశారు యాదవులు. అయ్యయ్యయ్యయ్యో, పిల్లవాడు ఇంత పెద్ద రాక్షసుడు పైకెత్తుకెళ్ళాడు, అక్కడి నుంచి కింద పడిపోయాడు, ఈ రాక్షసుడు చచ్చిపోయాడు, ఈ పిల్లవాడు పడిపోయాడు, ఏమైపోయిందో అని వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారు. బెంగ పెట్టేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే పాపం వాళ్ళది అమాయకమైనటువంటి ప్రేమ. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. చాలా తేలికగా అర్థం అవ్వాలంటే ప్రేమ. ప్రేమ అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకోవాలి. నేను ఇవాళ రేపు వాడుతున్న దిక్కుమాలిన సందర్భంతో కూడిన ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు. ప్రేమ అన్న మాట ఎప్పుడు ఎక్కడ వాడినా అది ప్రతిఫలమును ఆశించనిది అని గుర్తు. దానికి ప్రతిఫలం ఆశించదు. నాకు ఇది ఇస్తే అన్న కోరిక ఉండదు. అసలు బలవంతంగా నొక్కి పెట్టడం కాదు, ఎవరు చూడకపోతే పుచ్చుకుందామన్న కోరిక కాదు. అసలు ప్రతిఫలాన్ని ఆశించడం ఉండదు. నాకేమైనా జరుగుతుందా అన్న కోరిక ఉండదు. తనంత తాను ప్రేమ సహజంగా
ఉన్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో ముగ్గురే ఉంటారు. మిగిలిన వాళ్ళు సంస్కార బలము చేత ప్రేమని పొందుతారు. సహజంగా ప్రేమ ఉండేవారు ఎవరంటే ముగ్గురే. ఒకటి తల్లి, రెండు తండ్రి, మూడు గురువు. వీళ్ళ ముగ్గురే. వీళ్ళ ముగ్గురు ప్రేమైకమూర్తులు అంటుంది శాస్త్రం. ఎందుకంటే వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు. తల్లి బిడ్డల్ని కని పెంచుతుంది. వీడు పెద్దవాడైన తర్వాత ఉద్యోగం చేస్తే నాకేదో పట్టుకొచ్చి బంగారపు తొడుగు చేయించాలని ఏ అమ్మ కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. నా బిడ్డడు సంతోషపడాలి, నా బిడ్డడు సుఖంగా ఉండాలి, తనకి సుఖం అంతే. తప్పించి వాడు నాకన్నీ ఇచ్చేయాలని ఏ తండ్రి అడగడు. గురువు ప్రతిఫలాన్ని అపేక్షించడు. నాకు నా శిష్యుడిది చేస్తే బాగుండన్న కోరిక గురువుకు ఉండదు. అలా సహజంగా ఉండని వాళ్ళు కాబట్టి వాళ్ళ ముగ్గురిని ప్రేమైకమూర్తులు అని పిలుస్తారు. ఆ ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు కింద పడిపోయినటువంటి పిల్లవాణ్ణి ఎత్తుకుంది అమ్మ. ఆమెది పరమ ప్రేమ. ఆ ప్రేమకే మారు రూపం భక్తి. ప్రేమ భక్తి ఈ రెండు పర్యాయ పదాలు. భగవంతుని యందు మనం ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించడాన్నే పూజ అని పిలుస్తారు. అసలు నిజంగా చెప్పాలి అంటే పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కృతజ్ఞతను ఆవిష్కరించుట. అది పూజ. అసలు ఆ సిద్ధాంతం జీవితంతో వంటబట్టనంత కాలం ఆ చేసినది పూజ కాదు, తంతు. తంతు అంటే పూజలా చేశాడు. పూజ చేస్తే ఎలా చేస్తారో అలా చేశాడు. అదొక నటన తప్పించేది పూజ కాదు. దాన్ని పూజ అనరు శాస్త్రంలో. ఎందుకనరు అంటే ఒకటే కారణం. నేను ఎవరిని చిన్నబుచ్చడానికి ఈ మాట చెప్పట్లేదు. పూజ అన్న మాటకు అర్థం ఏమిటి? ఈ ప్రతిఫలాన్ని ఆశించకుండా కృతజ్ఞతావిష్కారం చేస్తారు. నేను పొద్దున నిద్ర లేచాననుకోండి, నేను పూజ చేస్తే ఏం చేస్తాను? దీపం పెడతాను. మొదట దీపం పెడితే ఆయనకి వెలుతురు లేదని నేను దీపం పెడతానా? ఆయనకి వెలుతురు లేదని కాదు, ఈ సమస్త ప్రపంచాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను. కళ్ళిచ్చినందుకు ఈశ్వరా నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కళ్ళు నిన్న రాత్రి బడలిపోయి మళ్ళీ నాకు నిద్రాకాలిక సుఖమిచ్చి తెల్లవారేటప్పటికీ కళ్ళకి శక్తినిచ్చారు. మీరు నాకు కంటినిచ్చినందుకు కృతజ్ఞతగా నేను ఒక దీపం పెట్టి నా కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాను. ఆయన నాకు చర్మాన్ని ఇచ్చాడు, స్పర్శ శక్తినిచ్చాడు. నా కొడుకు వచ్చి నాన్నగారండి అని నన్ను పట్టుకుంటే నాకెంతో సంతోషం. నా కూతురు వచ్చి నాన్నగారండి అని నా చేయి పట్టుకుంటే నాకు ఆ స్పర్శ సుఖం. నా మనవలు వచ్చి తాత 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 అంటూ పరిగెత్తుకు వచ్చారనుకోండి, నేను వాళ్ళని ఎత్తుకుంటే వాళ్ళ స్పర్శ నాకు సుఖం. నా శిష్యుడు వచ్చి గురువుగారు అని కాళ్ళు పట్టాడు అనుకోండి, ఆ శిష్యుడి యొక్క వాత్సల్యమునందు నాకు సుఖం. ఈశ్వర నాకు చర్మాన్ని ఇచ్చావు, నాకు స్పర్శనిచ్చావు, కాబట్టి నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. అందుకని గంధానులేపనం చేస్తారు. అందుకే అలా అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి. అందుకే అమ్మవారి విషయంలో అంటే పూజ విషయంలో ప్రతి ఇంటా తప్పకుండా జరగవలసినవి ఏవి అంటే గంధ ధూప దీప నైవేద్యములు పుష్పార్చన. ఈ 5 తప్పకుండా జరగాలి. ఎందుకని అంటే ఒక్కొక్క ఇంద్రియానికి కృతజ్ఞత చెప్తాం. దీపము చేత కన్ను, గంధము చేత చర్మము, అలాగే ఏదో మనకి ఇచ్చింది ఇది చెవు. ఈ చెవి అనేక శబ్దాలు వింటాం. ఇన్ని శబ్దాలు విన్నందుకు కృతజ్ఞత పుష్పార్చన. చెవికి పువ్వుకి సంబంధం ఏమిటంటారేమో, తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ పువ్వుల కోసమే. మీరు తేనె గిన్నెలో పోసిన తుమ్మెద తాగదు, అది పువ్వులోని ఆ తేనెనే తాగుతుంది. అందుకే తుమ్మెదల ఝంకారములు పువ్వుల కోసం. అందుకని మనం చేసేటటువంటి నామాలతో కూడినటువంటి పూజ చెవిచ్చినందుకు ఎన్ని ధనులు విని సంతోషిస్తున్నాము. ఈ చెవులిచ్చినందుకు కృతజ్ఞత పువ్వులు. నాలుకిచ్చాడు, ఎన్ని రుచులు అనుభవిస్తున్నాము, ఎంత సంతోషిస్తున్నాం తిని. అందుకని ఈశ్వర మీకు నైవేద్యం. అలాగే ఆయన మనకి ముక్కు ఇచ్చాడు. ముక్కు ఉంది కాబట్టి వాసన పీలుస్తున్నాం. వాసన పీల్చి సంతోషాన్ని పొందుతున్నాం కాబట్టి ఈశ్వరుడికి ధూపం వేస్తాం. అందుకని 5 ఇంద్రియములు ఇచ్చి ఇన్ని భోగాలు అనుభవించడానికి కారణమయ్యాడు ఈశ్వరుడు.
మీరు తొందరపడకండి, ఒక్క విషయం ఆలోచించండి. శరీరం అంతా ఇచ్చి ఈశ్వరుడు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములకు స్పర్శ శక్తి, ఈ 5 తీసిచ్చాడు అనుకోండి, సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? ఆలోచించండి. ఉండవిహ. కళ్ళు లేవు, చూడలేడు. చెవులు లేవు, వినపడదు. ముక్కు లేదు, వాసన తెలియదు. నాలుకకి రుచి తెలియదు. చర్మానికి స్పర్శ తెలియదు. మలమల మాడిపోతున్న ఇనప ముక్క తెచ్చి నాలిక మీద పెట్టారనుకోండి, తెలియదు. ఎందుకంటే దానికి స్పర్శ లేదు, రుచి లేదు. ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారు వచ్చి నిలబడినా, భూతం వచ్చి నిలబడినా తెలియదు. కళ్ళు లేవు. అది వీణ వాయించనివ్వండి, భాగవతం చెప్పనివ్వండి, వినపడదు. చెవులు లేవు. ఇక ఏ వాసన కానివ్వండి, అది తెలియదు. ముక్కు లేదు. ఇంకా సుఖము దుఃఖము ఈ 2 ఎక్కడున్నాయి? లేవు అసలు. ఇన్ని సుఖాలు, ఇన్ని ఆనందాలు పొందుతున్నామంటే కారణం ఈ 5 ఇంద్రియములు, 5 ఇంద్రియముల శక్తి. అవి బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖమిచ్చి సుఖమునందు వీటికి మళ్ళీ శక్తినివ్వడం. అందుకని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తాం పూజలో. అసలు ఆ భావనే లేకుండా బతికున్నంతకాలం దీపంలో 2 ఎత్తులైనా 3 ఎత్తులైనా 1 ఎత్తైనా దగ్గర ఆగితే ఇంకెప్పుడు పూజ చేస్తావు? అసలు ఎప్పుడు కృతజ్ఞత చెప్తావు ఈశ్వరుడికి? అందుకే భక్తి ప్రేమకు మారు పేరు. ప్రేమ ఒకటి, భక్తి ఒకటి కాదు. ప్రేమయే భక్తి. ఆ భావనతో పూజా మందిరంలో ఒక్కసారి కూర్చున్నవాడిని చూసి పరవశించిపోతాడు ఈశ్వరుడు. వీడు నా ఎందుకు కృతజ్ఞత ఉన్నవాడు, వీడు నేను ఇచ్చిన ఇంద్రియముల యొక్క విషయాన్ని తెలుసుకున్నవాడు, వీణ్ణి నేను ఉద్ధరించాలనుకుంటాడు తప్ప నువ్వు ఎంత రొట్ట తెచ్చావు, ఎన్ని వేశావు, ఇవన్నీ ఆయనకి ఎందుకు? ఆయన సృష్టిలోవే. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పే చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శంకరభగవత్పాదులు శివానందలహరిలో. ఎవడు జమ్మన్నాడు రా నిన్ను? సరోవరాల్లోకి వెళ్ళి కొండలెక్కి, పుట్టలెక్కి, గుట్టలెక్కి, పువ్వులు పత్రి పట్టుకొచ్చి నా పాదాల మీద వేసేసావా? పురుగు పుట్ర ఉన్నాయో లేదో కూడా చూడకుండా అందులో సాలె పురుగులు, గొంగళి పురుగులు అన్నీ తెచ్చి మీద బారేయడమే. నీ మనస్సన్న తామర పువ్వుని పెట్టరా? అది పెట్టడానికి ఉపకరణాలు, సాధనాలు కావాలి. అంతేగాని సాధనాల దగ్గర ఆగిపోయి అసలు సిద్ధాంతాన్ని వదిలేస్తే ఎలా పూజ అవుతుంది? అది ఎప్పటికీ పూజ అవుతుంది. కాబట్టి కృతజ్ఞతావిష్కారము ప్రేమ భక్తి. కాబట్టి ఇప్పుడు తల్లిది సహజమైన ప్రేమ. పిల్లవాడు కింద పడిపోయాడు, ఆవిడ వెంటనే ఎత్తుకుని పరమ సంతోషాన్ని పొందుతూ అమ్మయ్యా దక్కాడు కృష్ణుడు. కృష్ణుడు ఆవిడికి దక్కాడా? కృష్ణుడు ఆమెకి దక్కింపబడ్డాడా ఆయన చేత? ఆయనే ఆమెకి దక్కేటట్టుగా అనుగ్రహించాడు. ఆమె ప్రయోజనం వల్ల ఆయన దక్కలేదు, కానీ ఆవిడికి అవన్నీ అక్కర్లేదు. అది భక్తి. భక్తి యందు ఏ ఇతర విషయముతో సంబంధం ఉండదు, పరవశం ఉంటుందంతే. అందుకే ఆయన యశోద పట్ల ఆ ప్రేమని అంతగా నిలబెట్టేసుకున్నాడు కృష్ణలీలలో. ఈ తత్వము ఒకసారి అర్థమైందనుకోండి, అసలు భగవంతుడితో మనకు ఉండవలసిన అనుబంధం ఎటువంటిది అన్నది అర్థమవుతుంది. లేనంతకాలం అర్థం పర్థం లేని స్థితిలో ఆగిపోతుంది ఆ పూజ. అందుకే ఇప్పుడు ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకెడుతుంటే పోతన గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప యుక్తి నిభంగిన్ అన్నారు. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు. ఎన్ని రక్షణలు పెట్టుకోనివ్వండి, చుట్టూత ఎంత రక్షణ ఉండనివ్వండి, ఆయన చేసిన పాపములు ఆయన్ని కట్టి కొడపాలనుకున్ననాడు ఈ పెట్టుకున్న రక్షణలేవి అతను మరణించకుండా ఆపలేదు. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. అదే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్. ఏ విధమైనటువంటి రక్షణలు చుట్టూ పెట్టుకోకపోయినప్పటికీ భగవంతుని యందు భక్తి కలిగిన వాడు
10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి బుద్ధి మనస్సులో ఉన్నవాడు, అటువంటి వాడికి రక్షణ లేకపోయినా ప్రమాద సందర్భమైనటువంటి కాలం ఏర్పడినప్పుడు వాడు రక్షింపబడతాడు. ఎందుకు రక్షింపబడతాడంటే వాని యందు దైవానుగ్రహము ప్రసరించి ఇంకొక 10 నిమిషాల్లో ప్రమాదం జరగాలగా వాడు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకో ఏ కారణానికో వెళ్ళిపోతాడు, అంతే. అలా ఎందుకు జరుగుతుంది అంటే పోతన గారు జవాబు చెప్పారు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్. వాడు సాధు పురుషుడు కనుక, భక్తి తత్పరుడు కనుక, భగవంతుణ్ణి నమ్మి ఉన్నాడు కనుక వాడు రక్షింపబడతాడు. ఇప్పుడు ఆ తల్లి పిల్లవాణ్ణి ఎత్తుకునంది, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. అది అన్యాపదేశంగా పోతన గారు బిడ్డలు దక్కడానికి, బిడ్డలకు వచ్చేటటువంటి గండాలు పోవడానికి ఒక గృహస్థు చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు చెప్పారు. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఓ యజ్ఞమో యాగమో చేసింది ఉండాలి. ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఉట్టినే రమ్మంటే వస్తారా మహాత్ములు? జీవితం పండింది అనడానికి అదృష్టం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు, పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఇంట్లోకి రావడమే. వాళ్ళు రావడమే జీవితం పండిందనడానికి గుర్తు. ఎందుకంటే వాడికి ఏం కోరుకుంటుంది, ఎందుకు వస్తాడు? రాడు. కానీ వచ్చాడు అంటే ఈశ్వర శాసనం తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చింది అంటే అటువంటి మహాత్ముడి చేతిలో పెట్టిన వస్తువు ఏదుందో దాని వలన విశేషమైనటువంటి ఫలితం. నాకు 20,000 ఇస్తారా 10,000 ఇస్తారా అని సభల్లో చెక్కులు పుచ్చుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే నిస్వార్థపరులైనటువంటి వ్యక్తులు. అసలు నాకు భగవంతుడు ఏవివ్వలేదన్న ఆలోచన తప్ప నాకు ఎవరేమిస్తారన్న ఆలోచన వారి ఎందు ఉండదు. ఇప్పుడు నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు కనుక, నాకు అన్నీ ఇచ్చాడు కదా, నాకెందుకు ఇంకా అన్న తృప్తి ఉన్నవ. పోతన గారు ఇంత చిరస్మరణీయులయ్యారంటే కారణం వారి యొక్క నిస్వార్థపూరితమైనటువంటి జీవితం. అటువంటి వ్యక్తులు ఎవరుంటారో అటువంటి వ్యక్తులు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాడి చేతిలో పెట్టడానికి అవకాశం కలగడం భగవదనుగ్రహం. అది ఎలా దొరుకుతుంది? అసలు ఆయన చెయ్యి ఎందుకు కిందకు వస్తుంది? పెట్టే చెయ్యి నీది ఎందుకు అవుతుంది? ఆయన ఎందుకు పుచ్చుకుంటాడు? మామూలుగా పెట్టడం వేరు, ఒక మహాత్ముడికి పెట్టడం వేరు. హస్తిమశకాంతర భేదం ఉంటుంది రెండింటికి. ఆ చెయ్యి దొరకదు నీకు మళ్ళీ దొరకమంటే. ఎందుకని? ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణి దరిద్రురాలు, ఉసిరికాయ తప్ప ఇంట్లో ఏమీ లేదు. అది కూడా ద్వాదశి నాడు ఉపవాసం విరమించాలంటే ఉసిరికాయ తప్పకుండా తినాలి. అందుకని ఇంట్లో ఉసిరికాయ పెట్టారు. ఇంట్లో ఉసిరికాయ ఉంది. బ్రాహ్మణుడు పాపం ఎక్కడో గింజలు ఏరుకోవడానికి వెళ్ళాడు. శంకరాచార్యులు వారు వచ్చారు. అప్పటికి సన్యాసం తీసుకోవాలి ఆ బ్రహ్మచారి. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది. వచ్చినవాడు మహాతేజోమూర్తి బ్రహ్మచారి. బ్రహ్మచారి సన్యాసి వస్తే ఏమైనా పెట్టాలి ఇంటి ముందుకి. వచ్చిన బ్రహ్మచారికి పెట్టడానికి ఏమీ లేదు. ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా వెతుకుతోంది. ఆమె దరిద్రాన్ని గమనించారు శంకరాచార్యులు వారు. వెంటనే ప్రార్థన చేశారు. వందే మందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. లక్ష్మీదేవి కనపడింది. నీకిస్తా పుచ్చుకో. ఆవిడికి ఇవ్వను. ఏమమ్మా ఎందుకు ఇవ్వవు? ఆవిడ గత జన్మలలో ఇలా పెట్టింది లేదయా, ఇప్పుడు ఎలా ఇమ్మంటావు? పుణ్యం లేకుండా ఇవ్వదు. ఇంత పుణ్యం ఉంటే ఇస్తాను, దాన్ని అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తా. ఇలా పెట్టింది లేదు. ఇలా పెట్టింది లేనప్పుడు ఏది అడ్డు పెట్టిమ్మంటావు? నీకు ఇస్తాను పుచ్చుకో. మహానుభావుడు కాబట్టి శంకరాచార్యులు వారు అన్నారు, విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అమ్మా ఆమె విహంగ శిశువు అమ్మా అన్నారు. అంటే పక్షి పిల్ల. ఎందుకు అలా అంటాం శంకరాచార్యులు వారు? లక్ష్మీదేవికి అర్థమైంది. సృష్టిలో ఉన్న ప్రాణుల్లో పక్షికే ఎక్కువ ఆకలి అన్ని ప్రాణుల్లోకి, అందున పక్షి పిల్లకి మరీ ఎక్కువ. కానీ దానికి తెచ్చుకోవడం తినడం రాదు. అమ్మ పెడుతుండాలి, తెస్తుండాలి, పెడుతుండాలి. దానికి ఆకలి ఎక్కువ, దీనికి ఆకలి ఎక్కువ. అది తినాలి, దీనికి పెట్టాలి. అందుకే ఇలా ఆడుతూనే ఉంటుంది. అమ్మ వచ్చి ఏదో పెట్టేవారికి ఇలా నోళ్ళు తెరిచి కూర్చుంటాయి. ఎప్పుడన్నా చూశారో లేరో మీరు, చెట్ల మీద ఉంటాయి పక్షి పిల్లలు. వీళ్ళ నోరు తెరిస్తే అమ్మ వచ్చి పెడుతూ ఉంటుంది వాటి నోట్లో. మామూలుగానే నేను అలా దేవాలయానికి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఒక స్త్రీ పసిపిల్లవాడిని పక్కన పెట్టి కూర్చుంటే ఆ చిన్న పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ 3 రోజులైందమ్మా భోజనం చేసి, ఏమీ పెట్టట్లేదమ్మా, నువ్వు మంచినీళ్ళు తాగమంటున్నావు, కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ ఏమన్నా పెట్టమ్మా అంటున్నాడు అనుకోండి. ఎక్కడి నుంచి తెమ్మంటావు రా పెట్టడానికి? 5 పైసలు వేసిన వాడు లేడు, ఏం పెట్టివ్వను అని అమ్మ వాడిని కొట్టింది అనుకోండి, వాడు కింద పడిపోయి ఏడుస్తున్నాడు అనుకోండి, మనం చూస్తూ వెళ్ళిపోగలమా? గబగబా వెళ్ళు బిస్కెట్ల ప్యాకెట్, మంచినీళ్ళ సీసా